హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే స్నేహధర్మం. వింధ్యారణ్య సమీపంలో విద్యాపతి నడుపుతున్న గురుకుల ఆశ్రమంలో సునీతి అనే పేద విద్యార్థితో జయవర్మ, అజయవర్మ అనే ఇద్దరు కేకేయ రాజకుమారులు చాలా స్నేహంగా ఉండేవారు. జయ, అజయవర్మలు సోదరులే అయినప్పటికీ ఈర్ష్యాద్వేషాలతో తరచూ పరస్పరం గొడవలు పడేవారు. సునీతి అలాంటి సందర్భంలో వారిద్దరిని సముదాయించి రాజీ చేస్తూ గురుకులంలో వారికి బాగా దగ్గరయ్యాడు. సునీతి నిత్యాగ్ని హోమం కోసం కావలసిన సమిధలు, దర్పలు తేవటానికి, తమ విలువిద్య ప్రావీణ్యాన్ని పరిశోధించుకోవడానికి జయ, అజయవర్మలు రోజు అడవికి వెళ్ళేవారు. ఒకరోజు సునీతి దర్పల కోసం ఒంటరిగా అడవికి వెళ్ళాడు. జయ, అజయవర్మలు అంతకు ముందే అడవికి చేరారు. వారిద్దరూ పక్కపక్కగా నిలబడి బాణాప్రయోగం చేస్తుండగా నెత్తిమీద మణితో ఒక సర్పం వెలుతురు కనిపించింది. వారు దాని మీద బాణాలు ప్రయోగించారు. అది ఆవేశంతో ఇద్దరిని కాటువేసి దాపుల చెట్టు కింద ఉన్న పుట్టలోకి దూరింది. జయ, అజయవర్మలు నురుగలు కక్కుతూ పడిపోయారు. ఇంతలో అక్కడికి వచ్చిన సునీతి మిత్రుల దుస్థితి చూసి విషాదం చెందాడు. ఆ పుట్టలో వాసుకి వంశానికి చెందిన సర్పరాజు ఉందని తమ గురువు ఎప్పుడో చెప్పిన సంగతి గుర్తు రావటంతో దాన్ని ప్రసన్నం చేసుకునే స్థావాన్ని ఏకాగ్రహ చిత్తంతో పఠించి, సర్పరాజమా, మహావీరులై దుష్ట శిక్షణ చేసి రాజ్యానికి మేలు చేసే ఈ రాజకుమారులకు అకాల మరణం ప్రాప్తించకూడదు. కరుణించి వీరికి ప్రాణభిక్ష ప్రసాదించు అని భక్తితో ప్రార్థించాడు. కొన్ని క్షణాలలో పుట్ట నుంచి స్నేహధర్మంతో నీ మిత్రులను బ్రతికించవంటావనుకున్నాను. కానీ వీరి శౌర్యం దేశానికి అవసరం గనక వీరికి ప్రాణభిక్ష పెట్టమని ప్రార్థించావు. నీ ఉన్నత ఆశయానికి సంతోషించి వారి దుందుడుకు చర్యలను క్షమించి ఓటమి ఎరుగని వీరు వారిని ఆశీర్వదించి బతికిస్తాను. నువ్వు తలుచుకుంటే మాత్రమే వారిని ఓడించగలవు, హతమార్చగలవు. నీకెంత కోపం వచ్చినా స్నేహధర్మం పాటించి వాళ్ళ మీద కయ్యానికి వెళ్ళమని మాట ఇవ్వగలవా అన్న కంఠస్వరం వినిపించింది. అవసరమైతే నా ప్రాణాలు అర్పిస్తాను గాని వారి జోలికి వెళ్ళను. నా తనువులో ప్రాణం ఉన్నంత వరకు స్నేహధర్మాన్ని పాటిస్తాను అన్నాడు సునీతి కన్నీళ్లు కారుస్తూ. మరుక్షణమే ఇద్దరు రాజకుమారులు నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చున్నారు. అప్పుడు మళ్ళీ పుట్టలో నుంచి, రాజకుమారులారా, మీ మిత్రుడు సునీతి ప్రార్థన మేరకు మీ అపరాధం క్షమించి మిమ్మల్ని సంజీవుల్ని చేశాను. సునీతి తప్ప మిమ్మల్నెవ్వరూ ఓడించలేరు. స్నేహధర్మం పాటిస్తూ సుఖంగా జీవించండి అన్న కంఠస్వరం వినిపించింది. జయవర్మ, అజయవర్మలు సునీతితో మా ప్రాణాలు కాపాడావు. నీ మేలు ఈ జన్మకు మర్చిపోము. నువ్వు ఏది కోరినా ఇస్తామన్నారు కృతజ్ఞతతో. అంతా ఆ సర్పరాజు కరుణ. మీరిప్పుడు అజేయులై వీర రాజకుమారులు. మీరు కలిసి ఉంటే మిమ్మల్ని జయించేవారు లేరు. మీ అన్నదమ్ముల ఐకమత్యమే నాకు కావలసింది. అంతకు మించి నేను కోరుకునేదేమీ లేదు అన్నాడు సునీతి. మేమెప్పుడు కలిసే ఉంటామని ప్రమాణం చేస్తున్నామన్నారు అన్నదమ్ములు ముక్తకంఠంతో. ఆ తర్వాత ముగ్గురు కలిసి గురుకుల ఆశ్రమానికి తిరిగి వెళ్లారు. ముగ్గురు మిత్రులకు విద్యాభ్యాసం పూర్తి కావస్తుండగా విద్యాపతి ఒకనాడు సునీతిని చేరబిలిచి, నాయనా, నా గురుకులంలో విద్య పూర్తయింది గాని నువ్వు నేర్వవలసింది ఇంకా ఎంతో ఉంది. నైమిషారణ్యంలో విద్యాసాగరుడి గురుకుల ఆశ్రమానికి వెళ్ళి నేను పంపానని చెప్పి అక్కడ మరో 3 ఏళ్ళు విద్యను అభ్యసించిరా. అది నీకు ఎంతో ఉపయోగకరం అన్నాడు. సునీతి సంతోషంగా మరునాడు ఉదయం నైమిషారణ్యానికి బయలుదేరాడు. జయవర్మ, అజయవర్మలు విద్య పూర్తి చేసుకొని గురుకులం నుంచి రాజధానికి తిరిగి వచ్చారు. అరణ్యంలో జరిగిన ఉదాంతనాన్ని తండ్రికి ఉత్సాహంగా చెప్పారు. దానిని విన్న తండ్రి, మీరు సర్పరాజ్యం నుండి అజేయులని వరం పొందినప్పటికీ సునీతి తలుచుకుంటే మీకు ఓటమి తప్పదు. బలవంతుడైన శత్రువు తల మీద వేలాడే ఖడ్గం లాంటివాడు. అలాంటి వాడు పక్కనే ఉన్నప్పుడు మీరు అజేయులు ఎలా అవుతారు అన్నాడు విచారంగా. తండ్రి మాటల్లోని నిజాన్ని అన్నదమ్ములు గ్రహించి మౌనంగా ఊరుకున్నారు. అప్పుడు తండ్రి, నాకు సునీతి మీద కోపం లేదు. నాకతను పుత్రభిక్ష పెట్టినవాడు. అయితే స్నేహధర్మం కొద్దీ మీరు అతన్ని చేరదీస్తే సర్పవృత్తాంతం 10 మందికి తెలిసి పరాజయ భయంతో చేరదీశారని శత్రువుల మధ్య మీరు అవహేళనకు గురయ్యే ప్రమాదం ఉంది. కేకేయ రాజ్యాన్ని 2గా పెంచి చెరో భాగానికి మిమ్మల్ని రాజులుగా చేస్తాను. మీరిద్దరూ ఐకమత్యంతో మసులుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సునీతిని మాత్రం మీ దరిదాపులకు రానివ్వకండి అన్నాడు. అన్నదమ్ములు అందుకు సరేనన్నారు.
తన కుమారులిద్దరూ తమ మధ్య కలహించుకోరని తండ్రి సంతృప్తి చెందాడు. కేకేయ రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి అన్నదమ్ములిద్దరిని పట్టాభిషిక్తుల్ని చేశాడు. కొన్నాళ్లకి ఇద్దరికి వివాహాలయ్యాయి. జయవర్మకు కూతురు పుట్టింది. అజయవర్మకు సంతానం కలగలేదు. అందువల్ల జయవర్మ కూతుర్నే అతడు తన సొంత కూతురిగా భావించసాగాడు. ఆమెకు 5 ఏళ్ల వయసు వచ్చింది. అక్కడ నైమిషారణ్యంలోని విద్యాసాగరుడి వద్ద 3 ఏళ్ల పాటు ఉన్నత విద్యాభ్యాసం చేసి విద్యారణ్యానికి తిరిగి వచ్చిన సునీతి గురువుతో, నా మిత్రులిద్దరూ ఇప్పుడు రాజులయ్యారు కదా, మీ ఆశీస్సులతో వాళ్ళ ఆస్థానానికి వెళ్ళి ఏదైనా జీవనోపాధి వెతుక్కుంటాను. నా జీవితం సుఖంగా గడిచిపోతుంది అన్నాడు. ఆ మాట విని గురువు కొంతసేపు మౌనంగా ఆలోచించి, నాయన, రాజుల చెలిమి పాములతో చెలగాటం వంటిది. దానిని నమ్మకూడదు. నాకు వయసు పైబడుతున్నది. నా తదనంతరం నువ్వు ఈ గురుకుల బాధ్యతను స్వీకరించగలవని ఆశిస్తున్నాను. అందుకే నిన్ను ఉన్నత విద్య కోసం విద్యాసాగరుల వద్దకు పంపాను. ఇక్కడ ఉండటమే నీకు శ్రేయోదాయకం అన్నాడు. సునీతి మొదట అందుకు ఆసక్తి కనబరచకపోయినప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచించి గురుకుల ఆశ్రమ బాధ్యతను స్వీకరించి సక్రమంగా నిర్వర్తించసాగాడు. అతడు పెళ్లి చేసుకోలేదు గాని గురుకుల ఆశ్రమంలోని విద్యార్థులలో సువీరుడనే ఒక 5 ఏళ్ల క్షత్రియ కుమారుణ్ణి ఎంపిక చేసి అతనికి క్షత్రియోచిత విద్యను నేర్పి చక్కని వీరుడిగా శిక్షణ సాగాడు. ఇలా 10 ఏళ్లు గడిచిపోయాయి. ఒకనాడు సువీరుడు ఏదో ఒక పని మీద కేకేయ రాజ్యానికి వెళ్ళి గుర్రం మీద గురుకులానికి తిరిగి వస్తున్నాడు. అరణ్య ప్రాంతంలో హఠాత్తుగా కాపాడండి కాపాడండి అన్న స్త్రీ ఆర్పనాదం విని గుర్రాన్ని ఆపి వెనక్కు తిరిగి చూశాడు. వేగంగా వెళుతున్న రథంలో ఒక యువతి జోడు గుర్రాలను అదుపు చేయలేక కేకలు పెడుతున్నది. సువీరుడు ఒక్క గెంతున రథంలోకి దూకి గుర్రాలను అదుపు చేసి ఆ యువతిని కాపాడాడు. ఆమె కృతజ్ఞతతో అతడి కేసి చూసింది. కొంతసేపటికి అక్కడికి 4 చెలికత్తెలు రావటంతో రథంలోని యువతి వనవిహారానికి వచ్చిన కేకేయ రాజ యువరాణి ఇందువదన అనే సువీరుడికి తెలిసింది. సువీరుడు గురుకులానికి వచ్చి మార్గమధ్యలో జరిగిన విషయం గురించి గురువుకు చెప్పాడు. ఆ మాట విని సునీతి పరమానందం చెంది 2 రోజుల తర్వాత సువీరుణ్ణి వెంటబెట్టుకొని కేకేయ రాజ్యానికి బయలుదేరాడు. ఆయన్ను చూడగా జయ, అజయవర్మలిద్దరూ సాదరంగా స్వాగతం పలికారు. ఎలా ఉన్నావు మిత్రమా? పాలన వ్యవహారాల్లో ఉండటంతో ప్రాణమిత్రుడివైన నీ మాటే మరిచామన్నాడు జయవర్మ. నా మిత్రులైన మీరిద్దరూ ప్రజారంజకంగా పాలన చేయటం నాకెంతో ఆనందంగా ఉంది. గురువుగారి తర్వాత నేను గురుకుల ఆశ్రమ బాధ్యతను స్వీకరించటం వల్ల ఇటు రాలేకపోయాను అన్నాడు సునీతి. పక్కన ఉన్న యువకుడు ఎవరన్నట్లు అజయవర్మ సువీరుడి కేసి చూశాడు. అతడు క్షత్రియ కుమారుడు సువీరుడు, నా ప్రియ శిష్యుడు, సాటిలేని మేటి వీరుడు, నాకు పుత్ర సమానుడు. అతడి వివాహ ప్రయత్నం మీదే ఇటు వచ్చాను. 3 రోజుల క్రితం వనవిహారానికి వెళ్ళిన యువరాణి ఇందువదనను చూడనని కూడా చెప్పాడు అన్నాడు సునీతి. ఎవరు? ఇందువదనను ప్రాణప్రాయం నుంచి రక్షించిన వీరుడా? ఆ క్షణం నుంచి ఆమె ఇతన్ని గాఢంగా అభిమానిస్తున్నది. ఆమెనిచ్చి సంతోషంగా వివాహం జరిపిస్తాం. స్నేహధర్మాన్ని పాటించిన ప్రాణమిత్రుడివైన నువ్వు ఈ క్షణం నుంచి మా ఆత్మబంధువు కూడా కావటం పరమానందం కలిగిస్తున్నది అన్నాడు జయవర్మ. చాలా సంతోషం. క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూనే స్నేహధర్మాన్ని మర్చిపోని మీ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది. సువీరుడి పాలనలో మీ రాజ్య ప్రజలు సర్వసుఖాలు అనుభవించగలరు అన్నాడు సునీతి. ఇందువదన సువీరుల వివాహంతో కేకేయ దేశం మళ్ళీ ఒకే రాజ్యమైంది. సువీరుడు ప్రజారంజకంగా రాజ్యపాలన చేసి 3 మిత్రులకు ఆనందం కలిగించాడు. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.